సమ్మర్స్‌లో కొరియాండర్ పెంచడం ఇన్ టెర్రస్ గార్డెనింగ్ ఈజ్ ఈజీ ఆర్ హార్డ్? ఓకే, లెట్ మీ షో యూ. ఫస్ట్ సాయిల్ ఎలా ఉండాలి అంటే, సాయిల్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి. సో దట్ సీడ్స్ వేసిన తర్వాత అదంతా కవర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దట్ సమ్మర్స్‌లో ఎక్కువ వాటర్ పోసినప్పుడు ఆ సీడ్స్ అన్నీ ఎగిరిపోకుండా ఉంటాయి. సీడ్స్ అన్నీ ఒక దగ్గర ఒకటే ఒక గుంపులాగా వేయకుండా కంప్లీట్ ఒక స్ప్రింకిల్ చేయాలి. ఇలా వేసేస్తే బాగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ వేసిన తర్వాత ఒక ట్యాప్ ఇవ్వాలి, అవి సెటిల్ అవుతాయి సాయిల్లో. ఆ తర్వాత కంప్లీట్గా సాయిల్ ఫిల్ చేసేసాలి. ఎంత అంటే అట్ లాస్ట్ ఒక 1 సెంటీమీటర్ అంతా ఉండాలి. అండ్ వాటరింగ్కి వస్తే హెవీగా వాటర్ చేయొద్దు, లైట్ వాటరింగ్ ఇవ్వాలి విత్ స్ప్రేయర్స్ మాత్రమే. వేరే ఏవి చూస్ చేసుకున్నా సీడ్స్ అనేవి ఎగిరిపోతాయి. జర్మినేషన్ కొంచెం లేట్ అవుతుంది. ఇన్ వింటర్స్ ఇట్ టేక్ 2 వీక్స్ టైం, కానీ సమ్మర్ సీజన్కి వచ్చేసరికి 3 వీక్స్ కూడా అవ్వచ్చు. ఓపికతోని వెయిట్ చేయాలి. 3 or 4 వీక్స్ వచ్చిన తర్వాత వీటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మెయిన్ థింగ్ వీడ్స్ ఉంటాయి, ఆ కలుపు మొక్కలు అవన్నీ తీసేయకపోతే మొత్తం అవే డామినేట్ చేసేస్తాయి. కోర్స్ ఇక్కడ వీటిని పీకడం కూడా చాలా ఇంపార్టెంట్. స్లో అండ్ స్టడీగా తీయాలి, లేకపోతే వీటితో పాటు చిన్న చిన్నగా ఉన్న మొక్కలు కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్లోగా చూసుకొని తీయాలి, లేదు అంటే ధనియాలు వేసినవి కూడా వచ్చేస్తాయి, బయటకు వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే క్లైమాటిక్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోతే, లేకపోతే ఇంకా వేరే ఎండ ఎక్కువ ఉండకపోతే, లేకపోతే ఆరెల్స్ కొంచెం వాటర్ తక్కువైనా కూడా అట్లా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఫ్లవరింగ్ వచ్చేసిందంటే హార్వెస్ట్ చేసేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అంటే ఇంకా కొన్ని డేస్ పెట్టినా కూడా నో ఇష్యూ, ఏం కాదు. బట్ ఫ్లవరింగ్ వచ్చింది అంటే హార్వెస్ట్ చేసేసేయాలి. అండ్ హార్వెస్టింగ్ ఏంటంటే రూట్స్ నుంచి తీయొద్దు, మెయిన్ థింగ్. మీకు మళ్ళీ గ్రోత్ వస్తుంది, బట్ కొంచెం లేట్ అవుతుంది, గ్రోత్ వస్తుంది. సో కట్ చేయాలి ఫస్ట్. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ హార్వెస్టింగ్కి రూట్స్‌తోని తీసేయాలి. ఇక నేను కట్ చేసేసాను ఆల్మోస్ట్. నాకు ఇంకొక 3 వీక్స్ తర్వాత నాకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చిన హార్వెస్ట్‌కి, సెకండ్ వచ్చిన హార్వెస్ట్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది, కొంచెం తగ్గిపోతది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. ఓకే, బాయ్.